హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు అయితే వర్షం బాగా పడుతుందండి. ఈ కూల్ క్లైమేట్లో చక్కగా మురి మిక్చర్ చేసుకోవాలని ఇంట్లో ఉన్న మురియలతో ఇలా మేము మురి మిక్చర్ అయితే స్టార్ట్ చేసేసాం. మురి మిక్చర్ రెసిపీ ఎలానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మురియల్ని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాంట్లోనే ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. టమోటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మిక్చర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. దీనికన్నా బెస్ట్ ఏంటంటే భుజియా ఉంటే కనుక భుజియా మీరు యాడ్ చేసుకోండి. దాంట్లో నెక్స్ట్ పల్లీలు కూడా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినవేనండి. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీని తర్వాత మనం నిమ్మరసం అనేది స్క్వీజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నిమ్మరసం అంతా యాడ్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా 2 కాయలని. ఈ 2 కాయలు కూడా మనం ఇలా పిక్కలన్నీ సపరేట్ చేసేసి వేసేసుకున్నాం. దీని తర్వాత కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం మాత్రమే, అలాగే ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. కొంచెం కారం, ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవడమే. ఫైనల్గా మన మురి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మన ఈవినింగ్ స్నాక్స్ అనేది కూల్ క్లైమేట్లో గరం చాయ్, అలాగే ఇక్కడ మురి మిక్చర్తో మనం ఎండ్ చేద్దాం. ఓకే అండి, మరి ఈ షార్ట్ కనుక మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే, లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.